ఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు శనగపప్పు బూరెలు చేయబోతున్నాను. ఏంటి స్పెషల్ అంటే ఈరోజు మా ఆయన పుట్టినరోజు, అందుకే శనగపప్పు బూరెలు చేయబోతున్నాను. చూడండి, దానికి ఒక గ్లాసు శనగపప్పు నానబెట్టుకోవాలి. వాటికి తగినంత వాటర్ వేసేసుకోవాలి. ఒక గంట సేపు ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక కుక్కర్ పెట్టేసుకోవాలి. పప్పుని కుక్కర్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్ కప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి 3 విజిల్లు వచ్చినంత వరకు అది మనం ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, స్టవ్ 3 విజిల్స్ చేసేస్తున్నాను. పూర్ణాలకి వేసుకోవాలండి. రెండు స్పూన్లు షుగర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి రుచికి సరిపోయినంత. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకోవాలి దీనికి సరిపోయినట్టు. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మంచిగా ఆ షుగర్ మొత్తం కలిసిపోయినట్టు కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్కి కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవి పెసరపప్పుతో కూడా చేయొచ్చండి, శనగపప్పుతో కూడా చేయొచ్చండి. దీన్ని ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టేసుకుంటే బాగుంటుంది. పల్చగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని 10 నిమిషాలు సైడ్ పెట్టేసుకోవాలండి. అయిపోయింది. కుక్కర్ ఓపెన్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ పప్పుకి ఇలా వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. ఒక గ్లాస్ పప్పుకి 1 గ్లాసు బెల్లం వేసేసుకోవాలండి. ఇలాచి, కొంచెం పంచదార పౌడర్ చేసుకోవాలి. కొంచెం ఇలాచి పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దగ్గర పడినంత వరకు ఇలా చేసుకోవాలి.
అయినాక ఇలా ఉండలు చుట్టేసుకోవాలండి. ఇవి మంచిగా చిన్న చిన్న ఉండలు చుట్టేసినాక ఇవి ఇలాగ మొత్తం రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవడానికి. అది బాగా మరిగినాక ఆయిల్ బాగా వేడైనాక వేసుకోవాలండి ఒకటి. పూర్ణం బూర్లు రెడీ. టేస్ట్ చేద్దామండి ఎలాగున్నాయో. వావ్, ఈ రెసిపీ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.